హలో అండి అందరికీ ఈరోజు చిట్టి చిట్టి మినపొడియాలతో కూర చేయబోతున్నా. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎంతమందికి ఈ చిట్టి మినపొడియాలతో కూర చేయడం తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకప్పుడు ఆడవాళ్ళకి ఇవే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లాంటివి అని చెప్పొచ్చండి. ఎందుకు అంటే ఇంట్లో ఆడవాళ్ళు చదువు రాకపోయినా సరే ఖాళీగా ఉండేవాళ్ళు కాదనమాట. ఇలా చిట్టి చిట్టి మినపొడియాలు కానీ అప్పడాలు కానీ ఏవో ఒకటి చేసుకొని ఇంట్లో సరిపడగా ఉంచుకొని మిగతావైతే బయట సేల్ చేసేవారు. అలా కూడా వాళ్ళు ఏదో ఒక ఉపాధిలాగా చేసుకునేవాళ్ళు అనమాట. ఇంట్లో ఖాళీగా ఉండటానికి మాత్రం ఎవరు ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అందరము ఎంతో కొంత చదువుకున్న వాళ్ళమే కాబట్టి ఏదో ఒక జాబ్ అయితే చేసుకుంటున్నాం. అప్పుడు చదువు లేని వాళ్ళు కూడా ఇలా ఇంట్లోనే ఈ వడియాలు, అప్పడాలు ఇలాంటివి ఏవో ఒకటి చేసుకొని సంపాదించేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ బిజీ డేస్లో కూడా ఈ మినపొడియాలను చేసి చాలామంది అమ్ముతున్నారు. వాళ్ళకి అదే జీవనోపాధి అనమాట. కొంతమంది ఈ మినపొడియాలు, అప్పడాలు ఇలాంటివి చేసుకొని అమ్ముతూ ఉంటారనమాట. ఇంకా ఈ మినపొడియాలు అయితే మేము మా ఊర్లో కొన్నవే అనమాట. మా ఊర్లో ఒక ఆవిడ తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అలా ఆవిడ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని వండుకుంటూ ఉంటాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మినపొడియాలతో సింపుల్గా కూర ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేయండి. ఈ మినపొడియాలని బయట కొని తెచ్చుకోవడమే కాదండి, మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేస్తాను వడియాలు ఎలా తయారు చేయాలి అనేది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైనా, కూరగాయల ధరలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడైనా ఇలా సింపుల్గా మినపొడియాలతో కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మినపొడియాలని కూరగా చేయడం కోసం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మినపొడియాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేడిగా ఉన్న ప్యాన్లో మినపొడియాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఆ తర్వాత అవి వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే కొంచెమన్ని పోపు దినుసులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ చాపర్లో చోప్ చేసుకొని వేసుకున్నా. ఒకవేళ మీరు పేస్ట్లా వేసుకోవాలనుకుంటే మిక్సర్ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్లా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టమాటాలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోనివ్వాలి. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని, పసుపుని, కారాన్ని వేసుకొని మరి కాసేపు మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చిట్టి వడియాలను కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చివరిగా కొద్దిగా ధనియాల పొడి కానీ కొత్తిమీర కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నిజంగా సూపర్గా ఉంటుంది. ఎంతమంది ఈ చిట్టి వడియాల కూరని ఇష్టంగా తింటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ విధంగా కనుక మనం కూర చేస్తే మినపొడియాలు అస్సలు వేడిపోవండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.